పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ బ్రో. సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది. జాతర ఓరా మాస్ అంతే. నీ అమ్మ అస్సలు తగ్గేదేలే. నీకు దమ్ముంటే నన్ను గిల్లు వచ్చాడు మా అల్లు. ఫిలిం లో లాస్ట్ క్లైమాక్స్ ఉండదు బ్రో, వేరే లెవెల్ అంతే, వేరే లెవెల్. సాంగ్స్ ఎలా ఉన్నాయి బ్రో? సాంగ్స్ కిసి 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 కాడు అంతే. ఓకే సరే, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఫిలింలో బ్రో? మనం ఓపెన్గా చెప్పాలంటే ఆ మూవీలో అల్లు అర్జున్ మొరటాడు. డాన్స్ లేదు అంటున్నారు. డాన్స్ ఎందుకు లేదు బ్రో? ఆ క్యారెక్టర్ దగ్గర డాన్స్ ఉంటుంది. అప్పటికి డాన్స్ వేసాడు కదా బ్రో. చెప్పండి మీరే. ఓకే, ఇంకేమైనా ఉందా? అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ పాజిటివ్ గా అయిపోతారంటావా బ్రో? ఒకటి బ్రో, ఇప్పుడు నీకు ఫ్రెండ్ ఉన్నాడు, నీ ఫ్రెండ్కి నువ్వు మాట ఇచ్చావు. ఆ మాట కోసం వాళ్ళ తరపున నిలబడలేదు కదా, పోయేసి చెప్పేసి వచ్చాడు అంతవరకే. అతని చెప్పి వీళ్ళకి విరుద్ధంగా మాట్లాడలేదు కదా. ఇంకేమైనా? మీరు చెప్పండి బ్రో, పుష్ప 2 ఫిలిం ఎలా ఉంది? యాక్చువల్గా చెప్పాలంటే నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే కాదు బ్రో. డై హార్ట్ కాదు, చచ్చిపోతానని చెప్పను కానీ చంపేస్తాను మనిషిని. అంత పీకే ఫ్యాన్ నేను. ఫస్ట్ టైము ఆ జాతర గెటప్ అవన్నీ చూసి అట్లైనా ఒకసారి చూడాలి అని చెప్పేసి వచ్చాను ఫస్ట్. అదో మా బ్రో నేను అల్లు అర్జున్ ఫ్యాన్, ఈయన కోసం రావడం, ఒకసారి చూడాలి ఏందని. సినిమా మొత్తం పక్కన పెడితే బ్రో, యాక్టింగ్ కమల్ హాసన్ కూడా లేడు బ్రో. అసలు తిరిగిపోయింది అంతే. ఇంక నా మాట్లాడకూడదు ఇది, ఇంక నా ఇది కాబట్టి మీడియా కాబట్టి నాకు రావట్లేదు. బూతులు చింపి పక్కన పెట్టి ఉతికి ఆరేసేసాడు అంతే. లాస్ట్ ఒక 30 minutes అయితే సీట్లో కూర్చుంటే బ్రో నాకు ఫోన్ చేయమని చెప్పండి ఎవరో బాగాలేదు. లాస్ట్ ఒక 30 minutesలో అల్లు అర్జున్ యాక్టర్ కాదనే వాళ్ళు ఎవరైనా ఉంటే 9100230288 ఫోన్ చేశారంటే టికెట్ డబ్బులు రిటర్న్ వేసేస్తాను నేను చెప్తున్నాను కదా, పీకే ఫ్యాన్ నేను పక్కా. సుకుమార్ గారి డైరెక్షన్ ఎలా ఉంది బ్రో? చింపేశాడు బ్రో. అసలుకి పుష్ప పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 కాదు, పార్ట్ 10 తీసినా కూడా చూస్తాం. నా లెక్కల మాస్టర్ అంటారు కదా, అసలు లెక్కల మాస్టర్ కాదు, మెంటల్ వచ్చేసింది మాకు. ఎన్ని సస్పెన్స్ పెట్టాడు బ్రో, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లా అని చెప్పి కన్ఫ్యూజ్ చేయలేదు. క్లియర్గా చాలా నీట్గా ఒక హీరోని రిప్రజెంట్ చేయడం ఎట్లా, ప్రజెంట్ చేయడం ఎట్లా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ని ఎలా వాడాలి, ఒక హీరోలోంచి ఒక యాంగిల్ని ఎట్లా తీసుకురావాలి, ఎక్స్ప్రెషన్ ఎట్లా పలికించాలో అట్లా తీసుకొచ్చాడు. ఆ కరెక్ట్ టైంలో కరెక్ట్ సిచ్యువేషన్లో అల్లు అర్జున్ని అట్లా మార్చాడు అనమాట. ఒక యాక్టర్ని నేషనల్ అవార్డు రావడం అనేది చిన్న విషయం కాదు బ్రో. ఆయన యాక్టరు, మంచి యాక్టరు. కాకపోతే పర్సనల్గా వాళ్ళ మీద ఏమైనా ఉంటే నేను చెప్తున్నా బ్రో, ఆయన్ని ట్రోల్ చేసుకుంటారు పక్కన పెడితే సినిమా పరంగా అయితే సినిమా పరంగానే చూడండి. ఎవ్రీవన్ వచ్చి రాండి, వాచ్ చేయండి, సరేనా? మీరు నచ్చుతుంది ఖచ్చితంగా. మీకు అనిపిస్తుంది వరే మనం పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడకూడదు, సినిమాని సినిమాలాగే చూడాలి, అల్లు అర్జున్ లాగే ఇష్టపడితే అది బాగానే ఉంటుంది అంతే.